అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆహ్, సె ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది. ఆగస్టు 27 వినాయక చవితి. ఆగస్టు 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురుడు. ఆయన మిథునంలో ఉన్నారు. మీనరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటంటే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అయితే మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని వక్రించి ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు, సింహంలో బుధుడు, రవి, కేతువు ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నారు, అలాగే కుంభంలో రాహు ఉన్నారు. అందువల్ల వ్యయంలో రాహు ఉన్నారు కనుక ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కనుక శని లగ్నంలోనే ఉన్నారు కనుక కొంచెం శనికి విశేషమైన పూజలు చేయడం చాలా అవసరము. వీరికి ఒక మాదిరిగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు తగులుతాయి. తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా పాత బాకీలు మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారో అవి వసూలు అవుతాయి. నూతన వ్యాపారాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి అవకాశం బాగుంది. అందువల్ల మీరు ఎటువంటి వ్యాపారం చేయాలన్నా కొంచెం జాగ్రత్త వహించి వ్యాపారాలు మొదలు పెట్టండి, మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఫ్యాన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి, కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకి, వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ మంచి లాభాలు వస్తాయి ఈ మాసంలో. అందువల్ల మీరు ఈ వ్యాపారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు. ఇంకా మీకు ఇతరుల నుండి మీకు మంచిగా విమర్శలు బాగా వస్తాయి. కాకపోతే మీరు ఎట్లా ఉంటారంటే ఇతరులు ఏమనుకుంటే నాకేంటి అనే ఆలోచనలో ఉండకండి. ఎందుకంటే విమర్శలు కూడా మనం
పెద్ద మనసుతో స్వీకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసే విమర్శ కరెక్టా కాదా, నేను అలాగ ఉన్నానా, ఒకవేళ నేను అలాంటి తప్పు చేశానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆత్మావలోకనం ఎంతైనా అవసరం. దానివల్ల మనం చేసే తప్పులు మనకు తెలుస్తాయి. మన తప్పులు మనకు ఎప్పుడు ఎదుటివాడు విమర్శించినప్పుడే తెలుస్తాయి. అందువల్ల అవి మనం సర్దిద్దుకోవాల్సినవైతే సర్దిద్దుకోవడము, ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళకి క్షమాపణ చెప్పడము, ఇట్లాంటివి చెయ్యాలి. ఆత్మవిమర్శ చాలా అవసరం. అందుకని ఆ విమర్శల నుంచి మీరు మంచి పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయదారులకి వ్యవసాయం ఒక మాదిరిగా ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుంది జాగ్రత్తగా. ఎందుకంటే విద్యార్థులకి తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి గురువు అధిపతి కనుక సహజంగా మంచి లక్షణాలు ఉంటాయి వీరికి. గ్రహాలు అనుకూలించితే, ఒక గ్రహాలు అనుకూలించకపోతే ఇంక వాళ్ళ పూర్వకర్మ బాగా పనిచేస్తుంది అనుకోవచ్చు. అదే గ్రహాలు అనుకూలించితే వాళ్ళకి మంచి ఆలోచనలు, మంచి నడవడిక ఉంటాయి. దాన్ని ఎల్లప్పుడూ కాపాడుకునే ప్రయత్నం మాత్రం చెయ్యండి. ఇక విద్యార్థులకి బాగుంటుంది. జాగ్రత్తగా చదివినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మీకు చాలా బాగుంటుంది. గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు. అందువల్ల మీకు సమాజంలో పరపతి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీకు ఒక మానసికమైనటువంటి ఆనందం దొరుకుతుంది. అలాగే నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు, వాళ్ళ వల్ల నాకు మంచి జరుగుతుంది, నాకు చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేసుకునే అదృష్టం దొరికింది అనేటువంటి ఆలోచన మీకు ఉంటుందన్నమాట. అయితే ఆర్థికంగా కూడా మీకు ఈ మాసం బాగానే ఉంటుంది. డబ్బు ఇబ్బందులు ఏమి ఉండవు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా నడవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏ విషయం గురించి అయినా కూడా చాలా లోతుగా ఆలోచించేటటువంటి మంచి లక్షణం ఉంది. విషయాన్ని మొదలుపెట్టే ముందు ఏ విషయాన్ని ఒకళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా దాని గురించి ముందు ఎప్పుడు మంచిగా ఆలోచించుతారు. ముందు బ్యాడ్ గా ఆలోచించదు. ఎవరైనా ఒక మాట చెప్తే మనం తీసుకునే మనస్తత్వాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అని ఉంటుంది. కొంతమంది ఎంత మంచి విషయం చెప్పినా పెడగా ఆలోచిస్తారు. అదే కొంతమంది ఎలాంటి విషయం చెప్పినా దానివల్ల వచ్చే మంచి ఆలోచించుతారు తప్ప చెడు ఆలోచించరు. అలాంటి మంచి లక్షణం రాశి వారికి ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి పూజలు చేయండి. మీ శక్తి కొలది అమ్మవారికి దాన ధర్మాలు, అమ్మవారికి ఏదైనా కానుకలు ఇవ్వండి. అందువల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రపంచంలో అన్నింటికి మూలం ఆది పరాశక్తే. అందువల్ల అమ్మవారి పూజ విశేషంగా చెయ్యండి. ఇక గణపతి నవరాత్రులు ఒక వారంలో అయిపోతున్నాయి. అందువల్ల గణపతిని విశేషంగా పూజించండి. ఇక పితృపక్షాలు, మాలయ పక్షాలు అంటారు. 8వ తారీఖు నుంచి అమావాస్య వరకు ఉన్నాయి. వీటిలో ఈ 15 రోజుల్లోనూ అమ్మవారిని విశేషంగా పితృదేవతను విశేషంగా ఆరాధించడం చాలా ముఖ్యం. ప్రతి మనిషి కూడా పితృదేవతల ఆరాధన చేయాలి. వారి ఆశీర్వచనాలు పొందాలి. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లోనే ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి
స్వయంపాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజైనా మానొచ్చు కానీ, పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంక ఎవరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది మించుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి